Environment Batch PCM 2020 and welcome to UPSC Radio. గూగుల్ ప్లే స్టోర్లో మీరు యూపీఎస్ రేడియో అని టైప్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు యాప్ అనేది. హోమ్ స్క్రీన్ అంటే యాప్ హోమ్ స్క్రీన్కి వెళ్తే హోమ్, బ్యాచెస్, స్టోర్, చార్ట్స్, ప్రొఫైల్ అని ఉంటుంది. బ్యాచెస్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీరందరూ PCM 22 బ్యాచ్లో ఉన్నారు. ఇక్కడ మీరు చాట్ చేయొచ్చు, నాతో మాట్లాడచ్చు, లేదా మీకు సంబంధించిన వీడియోస్ అన్ని చూసుకోవచ్చు. ఇక్కడ కొన్ని ఫ్రీ వీడియోస్ ఉంటాయి, కూపన్స్ ఉంటాయి. ఇక్కడ యూ కెన్ సీ ఎంఏ ఫార్మర్ కూపన్, అంతపాటు కొన్ని ఫ్రీ వీడియోస్ ఉంటాయి. అది కాకుండా అసైన్మెంట్స్లో మీరు ఎప్పటికప్పుడు రాయాల్సిన అసైన్మెంట్స్, కొన్ని క్వశ్చన్స్, ఎస్సేస్ ఇవన్నీ ఉంటాయి. అనౌన్స్మెంట్ ట్యాబ్కి వెళ్తే ఇండియాలో జరుగుతున్న కొన్ని మేజర్ ఈవెంట్స్, దానికి సంబంధించినవి నేను ఇక్కడ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకేమీ రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయితే దానికి తగ్గట్టుగా మీకు ఈమెయిల్ వస్తుంది, ఎప్పుడు జూమ్ క్లాస్ ఉంటుందని చెప్పేసి. ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు ఇస్తున్న ఒక ఈవెంట్, మైగ్రేషన్ సంబంధించినవి. అండ్ ఇంకేదైనా నేనేదో అనౌన్స్మెంట్ ఇవ్వాలంటే అనౌన్స్మెంట్ ట్యాబ్లో ఉంటుంది. ఓకే, సో దానికి సంబంధించిన వీడియోస్, అంటే ఆఫ్లైన్ వీడియోస్ అడుగుతున్నారు కొంతమంది క్లాస్ అటెండ్ అవ్వలేని వాళ్ళు. దానికోసం వీడియోస్ అనే ఆప్షన్ ట్యాబ్ ఉంటుంది, అందులో డైలీ క్లాసెస్ ఉంటుంది. లాస్ట్ క్లాస్ ఎందుకో స్ట్రక్ అయింది, ఐ డోంట్ నో వాట్ హ్యాపెనింగ్. సో ఇప్పటి నుంచి ఎవ్రీథింగ్ విల్ సెట్ రైట్. అండ్ ఇలా ఓవర్ వ్యూ లాగా ఉంటుంది మీకు. సో యా, ప్రస్తుతం the codes which this is how you have to apply a code. సో మీ దగ్గర ఉన్న కోడ్ని ఇక్కడ అప్లై చేస్తే విల్ గెట్ డిస్కౌంట్ యాజ్ పర్ దట్. ఓకే, ఇండియాలో ఉండే బయోమ్స్ ఆఫ్ ద వరల్డ్, ఇండియాలో ఉండే మేజర్ బయోమ్స్ తీసుకున్నట్లయితే, అంటే ప్రపంచంలో ఉండే మేజర్ బయోమ్స్ని మనం తీసుకున్నట్లయితే, లాటిట్యూడ్ పరంగా మనం బయోమ్స్ని క్లాసిఫై చేసుకుంటాం. ఒక లాటిట్యూడ్ నుంచి పైకి వెళ్ళినప్పుడు, ఒక లాటిట్యూడ్ నుంచి కిందకి వెళ్ళినప్పుడు మనం జనరల్గా బయోమ్స్ని క్లాసిఫై చేస్తాం. లాటిట్యూడ్ వైజ్గా ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ సన్ నుంచి వచ్చే రేడియేషన్ ద్వారా మాత్రమే మనకు మన లాటిట్యూడ్ మీద పడే టెంపరేచరు వల్ల ఎవాపరేషన్ డిసైడ్ అవుతుంది. అక్కడ వాటర్ ఉంటే అది టెంపరేచర్ ఉండి ఎవాపరేషన్ జరిగి, వాటర్ ఉండి ఎవాపరేషన్ జరిగితే అక్కడ ప్రిసిపిటేషన్ జరుగుతుంది, అంటే వర్షం పడుతుంది. అప్పుడు రెయిన్ ఫారెస్ట్ ఉంటాయి. అలా లేకుండా వాటర్ లేవనుకోండి, కేవలం టెంపరేచరే ఉందనుకోండి, ఏమవుద్ది? డెజర్ట్ ఫామ్ అయిపోద్ది. అవునా? డెజర్ట్ ఫామ్ అయిపోద్ది. అదే వాటర్ ఉంటే ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఫామ్ అవుద్ది. వాటర్ ఉండే ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్, లేకపోతే డెజర్ట్ ఫామ్ అయిపోతుంది. ఈ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో లాటిట్యూడ్ పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ చూసే మీరు ప్రాంతాలు, అమెజాన్ ఫారెస్ట్ కానీ, కాంగో ఫారెస్ట్ కానీ, లేదా ఇండోనేషియన్ ఫారెస్ట్ కానీ, ఈ ప్రాంతాలన్నిటిలో కూడా యూ కెన్ ఫైండ్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్. అతి భయంకరమైన అడవులు, చూస్తేనే అతి భయంకరంగా ఉండే అడవులు. ఇప్పుడు మనం మన ప్రపంచాన్ని ఎలా క్లాసిఫై చేద్దాము, ఒక పిక్టోగ్రాఫిక్ లో ఎలా క్లాసిఫై చేద్దామంటే, లాటిట్యూడ్ వైజ్గా, అంటే ఇది మన ప్రపంచం అనుకుంటే ఈ ట్రయాంగిల్ ఇక్కడ పెడుతున్నాను, ఒక హాఫ్లో పెడుతున్నాను. లాటిట్యూడ్ వైజ్గా మనం ప్రపంచాన్ని క్లాసిఫై చేసుకుంటే, 0 లాటిట్యూడ్ నుంచి మనకు 90 డిగ్రీస్ లాటిట్యూడ్ వరకు, 0 లాటిట్యూడ్ నుంచి 90 డిగ్రీస్ లాటిట్యూడ్ వరకు కూడా మనకు ఎలా క్లాసిఫై చేసుకోవాలో ఇక్కడ మనకు ఉంటుంది. అంటే ఇది 0 డిగ్రీస్ లాటిట్యూడ్, ఇది 90 డిగ్రీస్ లాటిట్యూడ్. ఇది కాంటినెంట్కి రైట్ సైడ్, కాంటినెంట్కి లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ వర్షం ఎక్కువగా పడుతుంది, ఎందుకంటే ఈస్టర్లీస్ ప్రభావం వల్ల. ఇక్కడ వర్షం ఎక్కువగా పడదు, ఎందుకంటే ఈస్టర్లీస్ ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి, అంటే ప్రపంచం మీద నుంచి ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు నీకు వర్షం ఎలా పడుతుంది? ఒక మేఘము నీ మీదికి వచ్చేటప్పుడు వర్షం పడుతుంది, కానీ ఒక మేఘము నీ నుంచి వెళ్ళిపోయేటప్పుడు వర్షం ఎలా పడుతుంది? పడదు కదా. మరి అలాంటప్పుడు ఈస్టర్న్ సైడ్లో మనకు వర్షం ఎక్కువగా పడుతుంది. ఎందుకు? ఇక్కడ ఉండేదంతా కూడా ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్. ఇలా మేఘం ఇండియా మీదకి, అంటే ఒక కాంటినెంట్ మీదకి వస్తున్నప్పుడు ఓకేనా, ఫస్ట్లో చాలా ఎక్కువ రెయిన్ఫాల్ ఉంటుంది.
తర్వాత కొంచెం తగ్గిపోద్ది, తర్వాత ఇంకొంచెం తగ్గిపోద్ది, తర్వాత ఇంకొంచెం తగ్గిపోద్ది, తర్వాత డెజర్ట్గా మారిపోద్ది. అంటే భయంకరమైన అడవితో స్టార్ట్ అయ్యింది, చివరికి ఎడారితో ఎండ్ అయిపోతుంది. ఒక కాంటినెంట్కి ఏదైనా యుఎస్ఏ కానీ, లేకపోతే బ్రెజిల్ కానీ, లేకపోతే ఏదైనా కావచ్చు. ఓకే, ఇలా. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ట్రాపికల్ రైన్ ఫారెస్ట్, వర్షం ఎక్కువగా పడి అతి భయంకరంగా వర్షం పడే ప్రాంతం ఏదైనా ఉంటే అది ట్రాపికల్ రైన్ ఫారెస్ట్. ఓకేనా, ట్రాపికల్ రైన్ ఫారెస్ట్. ఎందుకు టెంపరేచర్ ఎక్కువగా ఉంది? ఎందుకు టెంపరేచర్ ఎక్కువగా ఉంది? ఈక్వటోరియల్లో ఉంది. ఎందుకు ఈక్వేటర్లో టెంపరేచర్ ఎక్కువగా ఉంది? మన ఎర్త్ అనేది ఇలా బల్జ్డ్గా ఉంటుంది కాబట్టి ఈక్వేటర్ ప్రాంతంలో అక్కడ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే సన్కి డైరెక్ట్గా సన్ రేస్ పడుతుంది కాబట్టి ఎక్కువగా ఉంది. టెంపరేచర్ ఎక్కువగా ఉంటే ఫారెస్ట్ ఉంటుందా? అక్కడ వాటర్ ఎక్కువగా ఉండాలి. ఈక్వేటోరియల్స్లో వాటర్ ఎక్కువగా ఉంటుంది కదా, సముద్రం ఎక్కువగా ఉంటుంది కదా, అందువల్ల దాని రిజల్టెంట్ ఏంటి? భయంకరమైన ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. మీరు ఇక్కడ చూడొచ్చు. దీన్ని ట్రాపికల్ బయోమ్ అని కూడా అంటాం. ఒక ప్లేస్, బయోమ్ అంటే ఏం లేదండి, ఒక ప్లేసు దేని మీద ఇంపాక్ట్ అవుతుంది? టెంపరేచర్ మీదనో, ప్రెజర్ మీదనో, బయోటిక్ ఫ్యాక్టర్స్, అబయోటిక్ ఫ్యాక్టర్స్ వల్లనో, క్లైమేట్ వల్లనో, ఏదో ఒక ఫ్యాక్టర్ వల్ల ఆ ప్లేస్ ఇంపాక్ట్ అవుతే దాన్ని బయోమ్ అంటాం. అంతే, సింపుల్గా చెప్పాలండి. ఇంకొంచెం లోపలికి వెళ్తే డెసిడియస్ ఫారెస్ట్ ఉంటుంది. డెసిడియస్ ఫారెస్ట్ అంటే ఆకులు రాలిపోయే ఫారెస్ట్. ఎందుకు ఆకులు రాలిపోయాయి ఇందాక చెప్పాను, ఐ థింక్ మీరు డిస్కనెక్ట్ అని ఉంటుంది క్లాస్ ఫ్రమ్ మై సైడ్. ఏమీ లేదు, మళ్ళీ డిస్కస్ చేస్తున్నది. మనకు జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ప్రాంతంలో అక్టోబర్ వరకు వర్షాలు పడితే నవంబర్, డిసెంబర్, జనవరిలో వర్షాలు సరిగా పడవు. మనం ఇండియా కేసు తీసుకుందాం. ప్రపంచంలో ఒక్కో నెల ఒకలా ఉంటుంది. అఫ్కోర్స్ అమెరికా కూడా అలాగే ఉంటుంది. సో ఇది ఒక చెట్టు, ఇది చెట్టు, దాని మీద ఉండే కెనోపీ అండ్ కింద ఉండే రూట్స్. ఓకే, నా అక్టోబర్ వరకు బాధ లేదు, ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి చెట్టుకి మనకు ఆకులు ఎక్కువగా ఉంటాయి, ఎనర్జీ ఉంటుంది, దాని న్యూట్రియంట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. నవంబర్, డిసెంబర్లో సన్లైట్ తగ్గిపోతుంది, అవునా, వీక్గా ఉంటుంది, వీక్ సన్. సన్ వీక్గా ఉంటుంది, టెంపరేచర్ ఉండదు, ఎవాపరేషన్ ఉండదు. ఎవాపరేషన్ ఉండదు, టెంపరేచరు లేక ఎవాపరేషన్ లేకపోతే మరి కింద సాయిల్లో, అంటే పోడిజాల్స్ అంటాం, లేయర్ బై లేయర్, ఆ సాయిల్లో ఉండే నీళ్ళని చెట్టు ఎలా పీల్చుకుంటుంది? ఇటు పైనుంచి వర్షము పడదు, ఇటు ఇదేమన్నా సమ్మరా కాదు, సమ్మర్ కాకపోతే ఎవాపరేషన్ ఉండదు, కింద నుంచి నీళ్లు పైకి వెళ్ళవు, క్యాపిలర్ రియాక్షన్ ఉండదు కదా సమ్మర్లో. అందువల్ల చెట్టు చచ్చిపోద్ది. చెట్టు చచ్చిపోకుండా కేవలం బెరడు మాత్రమే ఉండి ఆకులన్నిటిని వదిలేస్తుంది. దాన్ని డెసిడియస్ ఫారెస్ట్ అంటాం. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇలా ఎలా షెడ్ అవుతుందని చెప్పేసి ఈ ఫారెస్ట్ ఇలా మారుతుంది పీరియడ్ ఆఫ్ టైం. మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం. దీన్ని ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్ అంటాం. తర్వాత సవానా ఫారెస్ట్, అంటే ఎడారికి ఎక్కువ, ఫారెస్ట్కి తక్కువ. ఇలా చెట్లు ఉంటాయి, ఉండవని కాదు, అక్కడక్కడక్కడక్కడక్కడ ఉంటాయి, అలా ఉండి ఉండనట్టు. ఓకే, చెట్లు కూడా చాలా హైట్గా ఉంటాయి, అంటే ఎండని తట్టుకోవడానికి చెట్టు హైట్గా పెరుగుతూ ఉంటుంది అనమాట, అదొక అడాప్టేషన్. ఓకే, ఇది సవానా గ్రాస్ ల్యాండ్. దానికన్నా తక్కువగా టెంపరేచర్, అంటే దానికన్నా తక్కువగా ఉండే రెయిన్ఫాల్ ప్రాంతం ఏంటి? ట్రాపికల్ గ్రాస్ ల్యాండ్. ఇలా ట్రాపికల్ గ్రాస్ ల్యాండ్, చెట్లు చాలా తక్కువగా ఉంటాయి, గ్రాస్ ఎక్కువగా ఉంటుంది, అంటే వర్షం పడినా పెద్దగా చెట్లు మొలవవు అనమాట. మనకు మూవీ షూటింగ్స్కి, మన మృగరాజు మూవీ కానీ తెలుగులో చిరంజీవిది, లేదా డాక్యుమెంటరీస్ కానీ, మ్యాన్ వర్సెస్ వైల్డ్లో ఉండే డాక్యుమెంటరీస్ కానీ, లేకపోతే చీతా వేట, ఈ జింకని వేటాడము, ఈ డిస్కవరీ ఛానల్లో చూపించేవన్నీ కూడా ఈ సవానా ల్యాండ్లో అండ్ ట్రాపికల్ గ్రాస్ ల్యాండ్లో ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, సింపుల్. ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్లో టెంపరేచర్ ఒకేలా ఉంటుంది, ఎడారిలో టెంపరేచర్ ఒకేలా ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్న టెంపరేచర్ని చెట్లు పీల్చుకోవడం వల్ల, చెట్లు తిరిగి మళ్ళీ ఆక్సిజన్ ఇవ్వడం వల్ల కొంచెం కోల్డ్గా అనిపిస్తుంది. కానీ ఇక్కడ చెట్లు ఏమి ఉండకపోవడం వల్ల పడిన సన్లైట్ అంతా రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల నీకు వేడి ఎక్కువగా ఉంటుంది. భూమి నుంచి, అంటే పైనుంచి వచ్చే వేడి కాకుండా
పైనుంచి వచ్చేది కింద నుంచి వచ్చే వేడి కూడా ఉంటుంది. సో అందువల్ల ఎడారిలో నీకు ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది. ఓకే. సో టెంపరేచర్ ఎడారిలో ఇప్పుడు అమెజాన్ ఎడారిలో ఒకే టెంపరేచర్ ఉంటుంది, థార్ డెజర్ట్ లో ఒకే టెంపరేచర్ ఉంటుంది, సహారా డెజర్ట్ లో ఒకే టెంపరేచర్ ఉంటుంది. కానీ టెంపరేచర్ ని లాక్కుంటుంది, టెంపరేచర్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. రిఫ్లెక్ట్ చేస్తున్నప్పుడు మనం భరించలేంత టెంపరేచర్ ఉంటుంది. అది ఎడారి. ఇక్కడ శాండ్ డ్యూన్స్ ఉంటాయి, షిఫ్టింగ్ శాండ్ డ్యూన్స్ అని, నాన్ మూవింగ్ శాండ్ డ్యూన్స్ అని. ఇక్కడ ఎరోషన్ ఎక్కువగా ఉంటుంది, ఎరోషను. దాంతోపాటు అబ్రేషన్ అంట. అబ్రేషన్ అంటే గాలి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మట్టి కూడా గాలితో పాటు కొట్టుకుపోయి ఏదైనా ఒక పిల్లర్కో లేకపోతే ఒక బండకో తగిలినప్పుడు ఆ బండ కూడా ముక్కలు ముక్కలు అయిపోతుంది, ఒక రాయి తగిలినప్పుడు రాయి ముక్కలు ముక్కలు అయిపోతుంది. ఓకే. ఇప్పుడు పై లాటిట్యూడ్కి వెళ్దామా? పై లాటిట్యూడ్కి వెళ్తే టెంపరేట్ డెసిడియస్ ఫారెస్ట్. అంటే ట్రాపికల్ ఏరియాస్లో లేము, పైకి వెళ్ళిపోయాము, టెంపరేట్ ఏరియాస్కి వెళ్ళిపోయాము. టెంపరేట్ ఏరియాస్లో ఉండే డెసిడియస్ ఫారెస్ట్ సింపుల్. ఇక్కడ ట్రాపికల్ గ్రాస్ ల్యాండ్ సవానాకి బదులుగా ఇక్కడ ప్రైరీ గ్రాస్ ల్యాండ్స్ ఉంటుంది. ఇక్కడ వామ్ డెజర్ట్ అయితే ఇక్కడ కోల్డ్ డెజర్ట్ ఉంటుంది. ఎందుకు కోల్డ్ డెజర్ట్ ఉంటుంది చెప్పాను కదా. ఇప్పుడు 0 degrees లాటిట్యూడ్ దగ్గర టెంపరేచర్ అబ్నార్మల్ గా ఉంటుంది, మరి 40 degrees లాటిట్యూడ్ దగ్గర టెంపరేచర్ ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. ఉండకపో అంటే నీకు చెట్లు లేవు, మాయిశ్చర్ లేదు, ఈ రెండు లేకపోతే మరి అది డెజర్ట్ గా ఫస్ట్ థింగ్. వర్షం లేకపోతే డెజర్ట్ గా మారుతుంది. వర్షం నో రెయిన్, రెయిన్ లేదు, ఖచ్చితంగా డెజర్ట్ గా మారుతుంది. డెజర్ట్ డెజర్ట్. టెంపరేచర్ కూడా లేకపోతే, టెంపరేచర్ ఉందనుకోండి వామ్ డెజర్ట్ గా మారుతుంది. టెంపరేచర్ లేకపోతే అంటే హై లాటిట్యూడ్స్ లో అనుకోండి కోల్డ్ డెజర్ట్ గా మారుతుంది. అంటే 40 degrees లాటిట్యూడ్స్ లో, 0 degrees లాటిట్యూడ్స్ లో. ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ 0 degrees లాటిట్యూడ్ దగ్గర మనకు బై లక్కీలీ ఎటువంటి డెజర్ట్స్ లేవు. మనకున్న డెజర్ట్ 23-25 degrees లాటిట్యూడ్స్ లో థార్ డెజర్ట్ ఉంటుంది, అది వామ్ డెజర్ట్ కిందకు వస్తుంది. కానీ 40 degrees లాటిట్యూడ్స్ లో కూడా మనకు ఒక డెజర్ట్ ఉంది, దాని పేరే లడక్ డెజర్ట్. అది మనకు కోల్డ్ డెజర్ట్. ఓకేనా. ఇలా అంటే ఇలా టెంపరేట్ డెసిడియస్ ఫారెస్ట్ చాలా అందంగా ఉంటుంది. చాలా వెస్టర్న్ మూవీస్ లో మెడిటరేనియన్ క్లైమేట్ కి సంబంధించిన మనం మాట్లాడుకునేటప్పుడు చాలా మూవీ షూటింగ్స్ లో చూస్తూ ఉంటాము, విండోస్ వాల్ పేపర్స్ లో చూస్తూ ఉంటాము. ఇటువంటి బ్యూటిఫుల్ ఫారెస్ట్ మనకు టెంపరేట్ డెసిడియస్ ఫారెస్ట్. అలా కాకుండా ప్రైరీ గ్రాస్ ల్యాండ్స్ మనకు అలెగ్జాండర్ మూవీస్ లోనో లేకపోతే 300 ఏదులు 300 స్పార్టాన్స్ మూవీస్ లోనో షూటింగ్స్ జరుగుతుంటాయి చూసారా, అలా ఉంటాయి అనమాట. గ్లాడియేటర్ మూవీస్ లో ఉంటాయి చూసారా, అలా ఉండే మూవీ షూటింగ్స్ లోను, లేకపోతే మిస్టర్ బీన్ లో చూపిస్తారు చూసారా ఈ లొకేషన్. ఇవన్నీ కూడా మనకు ప్రైరీ గ్రాస్ ల్యాండ్స్ అమెరికాలో ఎక్కువగా ఉంటాయి. అదే అమెరికాలో లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతే కోల్డ్ డెజర్ట్స్ ఉంటాయి. మరి ఇంత కోల్డ్ గా ఉండదులేండి ఇక్కడ చూపించాడు, బట్ కోల్డ్ డెజర్ట్స్ ఎక్కువగా ఉంటాయి. మరి అంతకన్నా పై లాటిట్యూడ్స్కి వెళ్ళామనుకోండి, పై లాటిట్యూడ్స్ అంటే ఏముంది, ఇలా బొరియల్ ఫారెస్ట్, దానిపైన ఉండే తండ్ర, దానిపైన ఉండే పోలార్. సింపుల్ గా చెప్పాలంటే గడ్డి పోచ కూడా మొలవదు, గడ్డి మొలుస్తుంది, లైట్ గా చెట్లు ఉంటాయి. అవునా కదా. పైకి వెళ్తున్నాము, పైకి వెళ్తూ ఉంటే వర్షం మాయిశ్చర్ తగ్గిపోతూ ఉంటుంది. మాయిశ్చర్ అసలు ఏమీ లేకపోతే భయంకరమైన పోలార్ పోలార్ రీజియన్ ఉంటుంది. తెలుసు కదా మీకు పోలార్ రీజన్స్ లో ఎలా ఉంటుందో. ఒక చిన్న జంతువు దొరకడం కూడా కష్టం. ఏదో భూగర్భంలో కొన్ని రొడెన్స్, కొన్ని ఎలుకలో, కొన్ని కుందేళ్ళు అలా భూమి లోపల ఉంటే తప్ప బయట ఏమి ఉండలేవు. తండ్రా బయోము బొరియల్ ఫారెస్ట్ చూద్దాం ఇప్పుడు. బొరియల్ ఫారెస్ట్ అంటే నార్థన్ రష్యాలో, నార్థన్ కెనడాలో ఉంటుంది. చెట్లు ఉంటాయి కానీ కోనిఫెరస్ షేప్ లో ఉంటాయి, కోన్ ఇలా కోన్ షేప్ లో ఉంటాయి చెట్లన్నీ కూడా. ఎందుకు అంటే మామూలు మన ఇండియాలో ఉన్నట్టు మర్రి చెట్లాగా ఇంత పెద్దగా ఉందనుకోండి, దీని మీద పడిన స్నో వల్ల చెట్టు విరిగిపోయే అవకాశం ఉంటుంది, గాలి వచ్చి స్నో పడింది అనుకో. అందువల్ల నేచురల్ అడాప్టేషన్ కోసం అని చెప్పేసి చెట్టు ఇలా కోన్ షేప్ లో ఉంటుంది, కోనిఫెరస్ ఫారెస్ట్ అంటాం. ఇలా స్నో ఇలా పడినప్పుడు ఇలా జారుకుంటూ వెళ్ళిపోతుంది. మన క్రిస్మస్ ట్రీలు ఉంటాను చూసారా, అలా అలా అనమాట, క్రిస్మస్ ట్రీ లాంటివి. ఓకే. అటువంటివన్నీ కూడా మనకు కోనిఫెరస్ ఫారెస్ట్ ఈ బొరియల్ ప్రాంతంలో ఉంటుంది. ఇంకొంచెం పైకి వెళ్తే బొరియల్ని టైగా అని కూడా పిలుస్తాం, గుర్తుపెట్టుకోండి. తండ్రా అంటే భయంకరమైన ఎడారి, కోల్డ్ డెజర్ట్ కాదు, అలాగని చెట్లు ఉండవు, కేవలం గడ్డి, మొలస్, లైకెన్స్, ఆల్గే ఇలా మాత్రమే ఉంటాయి అన్నమాట.
ఓకే. ఇంక అంతకన్నా పైకి పోయామనుకోండి, పోలార్ రీజియన్. అతి భయంకరమైన పోలార్ రీజియన్. చూడ్డానికి బానే ఉంటుంది. ఫోటోస్‌లో చూడ్డానికి బానే ఉంటుంది. వెళ్ళడం -50 డిగ్రీలు, -60 డిగ్రీల దగ్గర ఫుడ్ గూడా లేకపోతే ఎలా ఉంటుంది? నరకం కనిపిస్తుంది చూసారా? సో, ఇటువంటి ఫోటోగ్రాఫర్‌లకు ఒకసారి మనం జేగొట్టాలి. ఇంత భయంకరమైన ఫోటోలు తీసినందుకు. చూడ్డానికి అందంగా ఉండదు. కానీ దాని వెనకాల ఎవరికీ తెలియని భయంకరమైన ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. ఇండియా ఇది ప్రపంచానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్. అలా ఇండియాకి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ చూస్తే బయోమ్స్‌లో కానీ, ఫారెస్ట్‌లో కానీ మనకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కొండ ప్రాంతాలు ఉన్నాయి. ఈ కొండ ప్రాంతాల మీదకి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వస్తూ ఉంటాయి. అవి ఇండియాలోకే రావాలనుకుంటూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఉండే వెస్టర్న్ ఘాట్స్ దాన్ని ఆపేస్తున్నాయి. ఎందుకంటే వెస్టర్న్ ఘాట్స్ హైట్ ఈస్టర్న్ ఘాట్స్ కన్నా చాలా పెద్దవి. సో, వర్షమంతా ఈ కొండ ప్రాంతంకి ఇటు సైడే పడుతుంది వర్షమంతా. ఇటు సైడ్ పడదు. ఇటు సైడ్ పడుతుంది. మరి పడినప్పుడు అక్కడ ఫారెస్ట్ ఉండాలి కదా! ఆ ఫారెస్టే ట్రాపికల్ మాయిస్ట్ ఫారెస్ట్. ఓకేనా? ఇది. చాలా చాలా ఇంపార్టెంట్. నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ పెద్ద వీక్‌గా ఉంటాయి. పెద్దగా నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ మనకు పని లేదు. కాబట్టి ఇక్కడ ఉండే ప్రాంతం కూడా ఎడారేం గాదు. జస్ట్ ఏదో సింపుల్ ట్రాపికల్ డెజర్ట్ స్ట్రబ్బో లేకపోతే మనకు ట్రాపికల్ థ్రానో లేకపోతే అలా చిన్న చిన్న ఫారెస్ట్‌లు ఉంటాయి తప్ప వెస్టర్న్ ఘాట్స్‌లో, కేరళ ప్రాంతంలో, మ్యాంగళూరు ప్రాంతంలో లేకపోతే అలీబాగ్ ప్రాంతంలో ఉన్నంత ఫారెస్ట్‌లు మనకు ఈస్టర్న్ ఘాట్స్‌లో కానీ ఎక్కడా ఉండవు. కానీ ఇక్కడ గూడా ఉంటాయి. నార్త్ ఈస్ట్ ఇండియాలో గూడా ఉంటాయి. ఎందుకు అంటే మీకు ఒకసారి నేను ఇండియన్ మాన్సూన్స్ చెప్పేటప్పుడు చెప్పాను. ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ అంటే అరే మనకు సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఉండే నీళ్ళన్నీ కూడా ఎవాపరేట్ అయిపోయి ఇక్కడ వర్షంలా పడుతుంది కాబట్టి ఇక్కడ కూడా టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మనకు రెయిన్‌ఫాల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా మనకు ట్రాపికల్ ఫారెస్ట్ ఉంటుంది. ఓకే. సో, ఇండియన్ జియోగ్రఫీ చెప్పుకున్నప్పుడు మనం ఇన్ డెప్త్ అనాలిసిస్‌గా స్టేట్ బై స్టేటు, ఏరియా బై ఏరియా ఆహ్, డిస్కస్ చేద్దాం. ఇక్కడ నేను అవి ఎందుకు డిస్కస్ చేయట్లేదంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసేది వరల్డ్ జియోగ్రఫీ కాబట్టి. మనం వరల్డ్ జియోగ్రఫీ అయిపోగొట్టుకుని తర్వాత ఇండియన్ జియోగ్రఫీకి వెళ్దాం. బట్ మీకు ఒక కంపారిజన్ చూపిస్తున్నాను. ఓకే. ఇదే కంపారిజన్ మన ఇండియాకి చూపిస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి. మీరు ఇక్కడ చూడొచ్చు. దిస్ వన్ మోర్ పిక్చర్. ఎక్కడైతే మనకు వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయో, ఆ వెస్టర్న్ ఘాట్స్‌ని దాటి మేఘాలు వెళ్ళలేవు కాబట్టి ఎందుకంటే వెస్టర్న్ ఘాట్స్ యొక్క హైట్ ఆల్మోస్ట్ 1000 మీటర్లు ఉంటుంది. మన క్లౌడ్స్ యొక్క హైట్ 300 మీటర్లు, 400 మీటర్ల అబోవ్ సీ లెవెల్ ఉంటుంది. అన్ని క్లౌడ్స్ గురించి చెప్పట్లేదు నేను. క్యుములో నింబస్ క్లౌడ్స్ గురించి, నింబో స్ట్రాటస్ క్లౌడ్స్ గురించి, సిర్రస్ క్లౌడ్స్ గురించి చెప్తున్నాను. నేను ఆల్టో క్లౌడ్స్ గురించి చెప్పట్లేదు. ఓకేనా? సో, అలా. దానికి తగ్గట్టుగా ఇది ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఒకసారి మెయిన్స్‌లో అడిగిన క్వెషన్ ఏంటంటే, మనకు కాంటినెంట్‌కి మధ్య ప్రాంతంలో ఎందుకు ఫారెస్ట్ ఉంది? కాంటినెంట్ మధ్య ప్రాంతంలో ఇటు నుంచి వర్షాలు రావు. ఇటు నుంచి వర్షాలు రావు. ఇటు నుంచి వర్షాలు రావు. ఇటు నుంచి వర్షాలు రావు. కానీ ఈ మధ్యలో ప్రాంతంలో ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో మాత్రం మనకి ఎందుకు గ్రీనరీగా ఉంది? ఎందుకు ఫారెస్ట్ ఉంది? అని చెప్పేసి యూపీఎస్‌సిలో మెయిన్స్‌లో 12.5 మార్కు క్వెషన్‌గా ఒకసారి అడిగాడు. ఎందుకు అనేదే మీ అసైన్‌మెంట్. నెక్స్ట్ అసైన్‌మెంట్. ఓకే. ఎందుకు అనేది నేను ఇండియన్ జియోగ్రఫీలో చెప్తాను. డోంట్ ఫర్గెట్. ఐ వోంట్ స్కిప్ దిస్ టాపిక్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎందుకు ఫారెస్ట్ ఉంది అంటే మాన్సూన్స్ వర్షం తీసుకొస్తుంది. ఇక్కడ ఎందుకు ఫారెస్ట్ ఉందంటే మాన్సూన్స్ వర్షం తీసుకొస్తాయి. ఇక్కడ ఎందుకు ఫారెస్ట్ ఉంది అంటే వెస్టర్లీ డిస్టర్బెన్సెస్ వర్షం తీసుకొస్తాయి. మరి ఇక్కడ ఎందుకు ఫారెస్ట్ ఉంది అంటే ఎవరైనా చెప్పగలరా? లిటరల్లీ ఇంపాసిబుల్. కొంచెం కొంచెం నాలెడ్జ్ అంతే. కొంచెం నాలెడ్జ్ అప్లై చేస్తే వచ్చేస్తుంది. ఓకే. అలాగే ఇండియాలో ఉండే గ్రాస్ ల్యాండ్స్. ఇండియాలో ఉండే గ్రాస్ ల్యాండ్స్ గురించి కూడా ఇక్కడ ఉంటుంది. జస్ట్ హ్యావ్ లుక్. ఆఫ్ కోర్స్ ఇండియన్ జియోగ్రఫీ చెప్పేటప్పుడు మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. మన ఇండియాలో ఉండే డెజర్ట్, థార్ డెజర్ట్ గురించి అనమాట ఇది. అసలు ఒక్క టాపిక్ నేను మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇండియాలో థార్ డెజర్ట్ ఎలా ఫామ్ అయింది అనేది ఒక విచిత్రమైన కాన్సెప్ట్ అనమాట. ఇది థార్ డెజర్ట్. మీకు తెలిసే ఉంటుంది. దిస్ పర్టికులర్ థింగ్ ఇస్ థార్ డెజర్ట్. ఇండియాకి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఇలా వస్తూ ఉంటాయి. ఇలా వచ్చే మాన్సూన్స్ ఇక్కడ వర్షాన్ని ఇస్తాయి. మిగతా మాన్సూన్స్ గుజరాత్ మీదుగా
రాజస్థాన్ మీదుగా పంజాబ్, హర్యానా వెళ్తాయి. కానీ ఇక్కడ హిమాలయాస్ ఉండడం వల్ల ఇక్కడ వర్షం పడుతుంది. ఇలా వెళ్ళే దారిలో ఆరావలీస్ యొక్క ఇంక్లినేషను సింపుల్గా చెప్పాలి అంటే ఆరావలీస్ యొక్క సెకండ్ ఈ ప్రాంతంలో ఆరావలీస్ ఉంటాయి. ఈ ఆరావలీస్ని దాటుకొని కాకుండా పక్క నుంచి క్లౌడ్స్ వెళ్ళిపోతాయి. ఎందుకంటే క్లౌడ్ డైరెక్షన్ ఇలా ఉంది, మన పర్వతాలు ఇలాగే ఉన్నాయి. సో ఏదో ఈ ఒక్క ప్రాంతంలో వర్షం ఇచ్చేసి ఇలా సైడ్ నుంచి వెళ్ళిపోతాయి. ఓకేనా, ఇలా సైడ్ నుంచి వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోయినప్పుడు మరి ఆరావళి చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షం ఎందుకు పడుతుంది? పడదు. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మేఘం ఇలా వెళ్తుంది, కొండ ఇలా ఉంది. కానీ హిమాలయస్ కేసులో మేఘం ఇలా వెళ్తుంది, కొండ ఇలా ఉంది. సో ఇక్కడ తగిలి ఇక్కడ వర్షం వస్తుంది, కానీ ఇక్కడ తగిలి వర్షం రాదు, ఇలా సైడ్ నుంచి వెళ్ళిపోతుంది. కొన్ని వేల లక్షల సంవత్సరాలుగా వర్షం లేదు కాబట్టి ఆరావళి ప్రాంతం మొత్తం కూడా ఎడారిగా మారిపోయింది. అంటే ఇది పర్వతాలు అనుకోండి, ఇది మన ఆరావళి పర్వతాలు అనుకోండి, మన మాన్సూన్స్ ఇలా వెళ్ళిపోతున్నాయి. మరి అబూ హిల్స్ లో ఎందుకు వర్షం వస్తుంది అంటే ఇలా తప్పించుకొని పోతుంటాయి. అబూ హిల్స్ దగ్గర మాత్రమే కొంచెం వర్షం వస్తుంది. అంటే ఇలా ఉన్న మాన్సూన్స్ అన్నీ కూడా ఆరావళి ప్రాంతంలో ఉండే మౌంటైన్స్ ని క్రాస్ చేయకుండా సైడ్ నుంచి వెళ్ళిపోయి ఇక్కడ ఉండే హిమాలయాస్ ని అడ్డుకుంటాయి. హిమాలయాస్ 8,000 మీటర్లు కదా, పాపం మన క్లౌడ్స్ 300 మీటర్లో ఉంటాయి. ఏది ఈ 300 మీటర్ల క్లౌడ్స్ 8,000 మీటర్ల హైట్ లో ఉన్న మౌంటైన్స్ ఎక్కగలవా? ఎక్కలేవు కాబట్టి ఇక్కడ నో రైన్ఫాల్, ఇక్కడ సూపర్ రైన్ఫాల్. ఓకేనా, అది తెలుసు.